చూడండి, రిటైర్ అయిన ఇన్ సర్వీస్ 32 డిపార్ట్మెంట్లు, 1049 మంది పురపాలక శాఖలో, అత్యధికంగా 178 మంది పురపాలక శాఖ ఎవరిది? కేటీఆర్ది. సో అట్లా ఉంటుంది అన్నట్టు. సివిల్ సప్లైస్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువే, సగటున ఒక్కొక్కరికి 1 లక్షల జీతం, నెలకు 16 కోట్ల భారం అంటూ ఒకరు చూస్తాం. రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల సంఖ్యను చూసి ప్రభుత్వం షాక్ గురైంది. స్టేట్ వైడ్గా 32 డిపార్ట్మెంట్స్లో, అంటే 32 డిపార్ట్మెంట్లో 1049 మంది ఆఫీసర్లు పనిచేస్తున్న లెక్క తెద్ది. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 178 మంది, సివిల్ సప్లైస్లో 85, హైయర్ ఎడ్యుకేషన్లో 77, ఇరిగేషన్లో 74, ఆర్ఎండ్బిలో 63 మంది వర్క్ చేస్తున్నట్టు తెలియదు. మిగతా శాఖల్లోనూ 10ల సంఖ్యలో ఆఫీసర్లను రీఅపాయింట్ చేసినట్టు వివరాలు అందాయి. ఒకసారి చూద్దాం మొత్తం డీటెయిల్స్ చూస్తే అసలు ఇది దిమ్మ తిరిగిపోయే శాఖ అన్నట్టు. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయే శాఖ అయితే అవుతున్నట్టు మనకైతే అర్థమవుతా ఉంది వాస్తవంగా. రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ ఏవైతే ఉన్నాయో చూడండి. పేరుతో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల సంఖ్యను చూసి ప్రభుత్వం షాక్ గురైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1049 మంది ఆఫీసర్లు పనిచేస్తున్నట్లు లెక్క తెలియదు. అంత పెద్ద సంఖ్యలో రిటైర్డ్ అధికారులు ఉన్నట్టు ఇంతకాలం రహస్యంగా ఉంచారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరికి ఎంత జీతం చెల్లిస్తున్నారు అనే విషయాలు కూడా సీక్రెట్గానే ఉంచారు. కానీ 2 రోజుల క్రితం రిటైర్డ్ అధికారుల వివరాలు అర్జెంటుగా పంపాలని సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 32 శాఖలు 120 హెచ్ఓడీల నుంచి అందిన వివరాలు చూసి సీనియర్ అధికారులు సైతం షాక్ తిన్నారు. కేటీఆర్ చూసిన శాఖలోనే అత్యధికమాట. గత ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ బాధ్యతలు చూశారు. ఆ శాఖలో అత్యధికంగా 178 మంది రిటైర్డ్ అధికారులు రీఅపాయింట్ ఎక్స్టెన్షన్ పేరుతో పనిచేస్తున్నట్లు లెక్క తేలింది. వీరంతా పలు మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్ఎండిఏ, మున్సిపల్ కమిషనరేట్, వాటర్ వర్క్స్లో కీలక హోదాలో పనిచేస్తున్నారు. తమ మాట వినేవారికి మాత్రమే అప్పటి ప్రభుత్వం రీఅపాయింట్మెంట్ చేసిన విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ తర్వాత 2వ స్థానంలో సివిల్ సప్లైస్లో 88 మంది పనిచేస్తుండగా, హైయర్ ఎడ్యుకేషన్లో 77 మంది అంటూ 5 ఏళ్ళలో 1000 కోట్ల భారమాట. చూడండి వీళ్ళ గురించి, వీళ్ళ ఈ 1000 మంది ఆఫీసర్ల గురించి ఈ 5 ఏళ్లలో 1000 కోట్ల భారం పడింది అంటే కేసీఆర్, కేటీఆర్ ఎంత నీచాతి నీచంగా, ఎంత నిబంధనల విరుద్ధంగా ఈరోజు పాలన అర్థం చేసుకోవాలి. సో చూద్దాం ఏమైతే అందులో మళ్ళీ వాళ్ళ బంధువులు, దొరలు వెలమలే ఉంటారు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు అనేది గుర్తుపెట్టుకోవాలి.